లేదు. ఎమ్మటే వచ్చిర్రు. రాగానే ఏమైంది, అక్కడ తొక్కిసలాటలో చనిపోయారు. చనిపోయినాక పలకరిస్తే ఎంత లాభం, పోయిన మనిషి తిరిగి రాడు. అలా అని చెప్పి నువ్వు డబ్బులు వేరేసినా కూడా వాళ్ళకి రీసెంట్ గా ఏం కాదు. ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. అవును, పెట్టారు. ప్రెస్ మీట్ లా అల్లు అర్జున్ గారు అబద్ధాలు చెప్తున్నారని చెప్పి పోలీసులు విత్ ప్రూఫ్ తోటి అబద్ధాలు చెప్తున్నాడని వాళ్ళు అయితే పెట్టారు. మీకేమనిపించింది? అల్లు అర్జున్ గారు అబద్ధాలు చెప్తున్నారు అనిపించింది? అబద్ధాలు అంటే ఇక చెప్పిన కొన్ని అబద్ధాలు ఆడిండు. ఎవరు ఏ పోలీసులు రాలేదు, చెప్పింది మా మేనేజర్ చెప్పారు. మేనేజ్మెంట్ చెప్పింది కానీ పోలీసులు ఎవరు చెప్పలేదు. కూడా వ్యాఖ్యలు చేస్తారు అసెంబ్లీలో. అవును, అట్లాగే మనం ఆడియో ఫంక్షన్ కూడా కొన్ని చూసుకున్నాం. ఏది నాకు నేనే బిల్డప్ అని పెద్ద ఏది అడిగారు. ఈ రాష్ట్రానికి ఎవరు పారిస్తారు, సీఎం ఎవరు అంటే రేవంత్ రెడ్డి అని పేరు కూడా చెప్పలేకపోయాడు. అంటే ఇంతకుముందు గౌరవ అంటే కేసీఆర్ అని పేరు కూడా చెప్పలేకపోయారు. అంటే ఎందుకు అంత గర్వం ఎందుకు? అట్లానే ఏం లేదు. కాకపోతే ఏంటంటే డబ్బులు ఎక్కువైపోయేసరికి 100 మంది అంటారు కదా, బల్బ్ ఎక్కువైపోయింది, ఎవరు పట్టించుకోలేరు అని. నిన్న అల్లు అర్జున్ ఇంటిపై కూడా దాడి చేశారు. అది కూడా రేవంత్ రెడ్డి కావాలని చేయించారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు, మీరే ఉంటారు. ఆ పార్టీలు అంటే కొంచెం ఉన్నాయన్న. ఎందుకంటే మొదటి నుంచి సినిమా పరంగా చూసుకుంటే ఆంధ్ర సైడ్ కూడా మనం పవన్ కళ్యాణ్ గెలిచినప్పుడు చూసినాం. పవన్ కళ్యాణ్ గెలిచినప్పుడు మనం చూసినాం. ఏది ఎప్పుడైతే ఒక నియోజకవర్గంలో ఏది అంటే పవన్ కళ్యాణ్ సైడ్ సపోర్ట్ కాకుండా వేరే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిండు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ సైడ్ సపోర్ట్ కాకుండా ఇతని సైడ్ సపోర్ట్ ఇచ్చింది. చెప్పినా పర్లేదు, కానీ మా వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. అట్లా కూడా కొంచెం వ్యతిరేకాలు వచ్చింది ఏది అల్లు అర్జున్ మీద. అదొకటి. ఇంకోటి మూవీస్ పరంగా ఒకటి. ఇంకోటి ఏంటిది, తర్వాత ఎవరైతే చనిపోయినాక ఏమంటే స్పందించిండు ఏది సోషల్ మీడియాలో కూడా. వాళ్ళని నేను అండగా ఉన్నాను, 25 లక్షలు విరాళం ఇస్తున్నాను, అలాగే మీకు ఏది ఉన్నా నా దగ్గరకు వచ్చి చెప్పుకోండి, ఇంకే కష్టం ఉన్న పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది చూసుకుంటానని చెప్పాడు. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అందరూ ఈరోజు రీసెంట్గా మహేష్ బాబు గారు కూడా డొనేషన్ చేస్తున్నారు. చైల్డ్హుడ్స్ అని, గుండె ఆపరేషన్లు అని. అలాగే ఇంకా అయితే ఇప్పుడు అల్లు అర్జున్ బెయిల్ పీరియడ్ అయిపోయాక ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? మళ్ళీ జైలుకి వెళ్తారంటారా? ఆ జైలు కంటే ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టిరో వాళ్ళు ముందుకు వచ్చి విత్డ్రా చేసుకుంటే ఏం కాదు. ఒకవేళ విత్డ్రా చేసుకోకపోతే అది నడుస్తూనే ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళందరూ అల్లు అర్జున్ మీద కోపంగా ఉన్నారంట జైలు. అదైతే 100% వాస్తవం నిజమే. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం రీసెంట్గా చూసుకున్నాం, బాహుబలి రికార్డు బద్దలు కొట్టినప్పుడు కూడా మూవీ టికెట్ అంతా లేవు రేట్లు. బాహుబలి 1 కానీ 2 కానీ సలార్ కానీ వేరే ఏ సినిమాలైనా. ఇప్పుడు ఎందుకు మా టికెట్స్ అంతా పిచ్చి అయిపోయిన టికెట్స్ ఎందుకంత TFI అని ఎందుకంత రేట్లు పెంచింది? ఎందుకంటే వాళ్ళకి భయపడో లేకపోతే మరి ఇంకా ఏం బ్యాక్గ్రౌండ్ వస్తుందో మనకు తెలియదు. నిన్న అల్లు అర్జున్ గారి ఇంటి మీద అయితే దాడి చేశారు కదా, దాడి చేసిన వాళ్ళు కూడా అల్లు అర్జున్ మీద కేసు పెట్టారని అంటున్నారు. ఆ కేసు వల్ల అల్లు అర్జున్ గారికి ఏమన్నా ఎఫెక్ట్ కొడుతుందా? రీసెంట్ అంటే ఏం ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే ఎమ్మటే ఆడియో లాంచ్ రిలీజ్ అయినాక ఎమ్మటే సోషల్ మీడియాలో స్పందించిండు, విరాళం ఇచ్చిండు అన్నారు కాబట్టి. అది స్పందించకపోతే ఒకవేళ ఏమన్నా అయ్యేదేమో మనం చెప్పలేము. కాకపోతే ఇప్పుడు రన్నింగ్లో కేసు నడుస్తుంది. ఇక ఎట్లాగో బెయిల్ అయితే వచ్చింది. అది 2 రోజులు బెయిల్ మనకి ఇంతటితో ఆగిపోతుందా కూడా? ఎక్కువ పెద్దగా అవుతుందంటారా? ఇంతటితో ఆగిపోదు. ఒకసారి మనం ఎంత మంచి చేసినా ఒకసారి ఒక చెడు వచ్చిందంటే అది మచ్చలెక్కనే ఉండిపోతుంది. ఇప్పుడు ఒక దొంగతనం చేసి మంచిగా మారిందంటే ఏం చెప్తాం, దొంగనే ముద్ర పడుతుంది. ఇది అంతే. మీద నిన్న దాడి చేశారు. అవును, అంటే 4 గంటలకి అల్లు అర్జున్ గారు ట్విట్టర్ లో మెసేజ్ చేశారు, ఫ్యాన్స్ ఏం గొడవ పడొద్దండి అని. అవును, కానీ దాని తర్వాత అల్లు అర్జున్ ఇంటి మీదికి వచ్చి కొంతమంది గొడవ పెట్టినారు. కొంతమంది రేవంత్ రెడ్డి అనుచరులు అంటున్నారు. అవును, దానిపైన మీ ఒపీనియన్ ఏంటన్నా? అంటే ఇప్పుడు ఏ గొడవైనా స్టార్ట్ కానీ ఎక్కడంటే అన్న ఇప్పుడు ఒక తప్పు జరిగింది. ఏది ఆడో లంచ్కి వచ్చి అక్కడ చనిపోయింది ఆమె. ఇప్పుడు నేనున్నా చెప్పింది వేరు, నేనున్నా పోయి పైసలు పడేసింది వేరు. అక్కడ పైసలు పడేయకుండా పోయి హాస్పిటల్లో చూడడం, ఏమి ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూ సాల్వ్ అయిందా లేదా దగ్గరుండి పరిశోధించడం వేరు, మన డబ్బులు పడేసింది వేరు. అక్కడ ఒక డిసప్పాయింట్ వల్ల లేకపోతే ఇంకా పాలిటిక్స్ వల్ల ఇన్వాల్వ్మెంట్ వల్ల అందరూ ఒకటే అయిపోయారు. ఇక ఆయన కొంచెం పిచ్చి లేపుతున్నారు. దాడి చేశారు కదా. అవునవును, ఎందుకు అసలు దానిపైన మీ ఒపీనియన్, దానిపైన చెప్పండి. ఓకే, దాడి చేసిరంటే ఇక ఒకటన్నా ఇప్పుడు అంతకుముందు సినిమాలు మనం చూసినాం కదా కొన్ని, దాంట్లో కూడా ఆడియో లంచ్లో కొంతమంది రీసెంట్గా చిన్న యాక్సిడెంట్లు అయినా చనిపోయారు. కాకపోతే అది పెద్ద ఇష్యూ కాలేదు. దీనివల్ల చనిపోయేసరికి ఇక దాన్ని హైప్ లేపడము. ఇక మనం రీసెంట్గా కొన్ని ఆడియో ఫంక్షన్లో కూడా చూసుకున్నాం. ఈ సీఎం రాష్ట్రానికి ఎవరంటే చెప్పలేకపోయాడు రేవంత్ రెడ్డి గారు కూడా. అప్పుడు సినిమా రేట్లు పెంచాలని చెప్పి క్యాబినెట్ కోసం వస్తే ఏది అప్పుడు అలాట్మెంట్ రానిలేదు సినిమా వాళ్ళని. అందుకే ఇక దానివల్ల కూడా కొంచెం వాళ్ళు పాలిటిక్స్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది జరిగింది.